ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 23వ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన కాలాతీతం, ఇలాంటివన్నీ కలగటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు మాత్రం బాగా పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా కూడా ఓర్పు సహనాలతో ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా ఓర్పుగా ఉండాలి. మీ యొక్క పార్ట్నర్స్ కానీ అలాగే మీ పిల్లలతో కానీ చాలా ఓర్పు సహనాలతో వ్యవహరించాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మీరు నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నిబద్ధతతో పనిచేసినప్పటికీ కూడా మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఏదో విధంగా మిమ్మల్ని నిందలు వేయటం, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయటం, ఏదో విధంగా మిమ్మల్ని అపహాస్యం చేయటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సాధ్యమైనంత వరకు మీరు ఓర్పు సహనాలతో ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని విద్వేషపూరితంగా మీతో గొడవలు పెట్టుకుని వాగ్వివాదాలు పెట్టుకుని ఖచ్చితంగా కూడా మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ దగ్గు సంబంధమైన సమస్యలు కానీ ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు కానీ మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు, అలాగే ఖచ్చితంగా కూడా మీకు కొంచెం అనీజీగా ఉండటం, శారీరకంగా మానసికంగా అనీజీగా ఉండటం వల్ల మీరు కొంచెం అశాంతికి గురవుతారు. సంతోషలేమితో ఈ రోజున జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేస్తే అంత మంచిది. అలాగే రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే అవి చోరీకి గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో రకంగా అది ఇబ్బందులు కలగటం కానీ, ఏదో రకంగా ఆగిపోవటం కానీ, ఏదో రకంగా సమస్యలు రావటం కానీ, ఇలాంటివన్నీ జరగటం వల్ల కొంచెం మీరు మానసికమైన అశాంతికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీ ప్రేమికుల విషయంలో కానీ మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు
ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత లేకుండా మీకు విద్యలో సత్ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రత పెడితే అంత అంత చెడు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇతరులకు డబ్బు ఇవ్వటం కానీ, లేకపోతే ఇతరుల నుంచి మీరు డబ్బు తీసుకోవడం కానీ, ఇలాంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయా వ్యవహారాలన్నీ కూడా మీకు కాలాతీతం అవ్వడానికి, ఆలస్యం అయిపోవడానికి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ డబ్బులు రాకపోవడానికి ఎక్కువ కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మిమ్మల్ని నిందల పాలు చేసేవాళ్ళు, అంటే మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా సామాజిక జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మిమ్మల్ని నిందల పాలు చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని ఆశించే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. అలా పెరగటమే కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. సాధ్యమైనంత వరకు ఈ రోజున మీరు ఎవరితో వ్యవహారాలు నడిపినా, ఎవరితో ఎలాంటి విషయాలున్నా కూడా మ్యాక్సిమం మీరు మౌనం పాటించండి. తక్కువగా పొదుపుగా మాట్లాడండి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదన్నా మనసులో ఒక వేరే విద్వేషాన్ని పెట్టుకుని మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు మౌనంగా ఉండిపోండి. అంతే తప్పించి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు ఇంకో 2 మాటలు అంటే కనుక ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎలాగో మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి దాన్ని పెద్ద చేసేస్తారు, రచ్చ చేసేస్తారు. మిమ్మల్ని టార్గెట్ చేసి చివరికి మిమ్మల్ని నిందల పాలు చేసి మిమ్మల్ని ఒక దోషి కింద సమాజంలో నిలబెడతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాలి. ద్వేషాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, అసహనాన్ని తగ్గించుకోవాలి. ఈ అసహనం అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు కోపం వచ్చిన వెంటనే ఇతరుల మీద ప్రదర్శించకుండా మౌనంగా ఉండిపోండి. మౌనమే మీకు మీ సమస్యలకు పరిష్కారం చూపుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు ఆ దోష తీవ్రత తగ్గి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ, పెట్టుబడుల వ్యవహారాల్లో కానీ కొంచెం 1కి 4 సార్లు ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రని పుష్పాలతో ఎర్రని పదార్థాలు నివేదించి గనక మీరు అర్చనాది అభిషేకాలు చేస్తే చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ మీరు అర్చనాది అభిషేకాలు చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే హనుమాన్ చాలీసాను మీరు పరిపూర్ణమైన నమ్మకంతో కనుక మీరు పఠిస్తే ఈ రోజున మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా మబ్బుల్లాగా వీడిపోతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే
వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.